చివరి నిమిషంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎందుకు క్యాన్సిల్ అయింది? నిన్న రేవంత్ రెడ్డి 3 గంటల పాటు ఎందుకు టెన్షన్ పడ్డారు? నిన్న ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయిన నేపథ్యంలో రేవంత్ రెడ్డిలో ఎందుకు టెన్షన్ మొదలైంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ సార్, చివరి నిమిషంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎందుకు క్యాన్సిల్ అయింది? నిన్న ఆ 3 గంటల పాటు ఆయన ఎందుకు టెన్షన్ పడ్డారు? ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయిన రేవంత్ రెడ్డి 3 గంటల పాటు టెన్షన్ పడ్డాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఒకటి ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి నిమిషంలో ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారా, లేదంటే రద్దు కాబడిందా, లేదంటే రద్దు చేసుకోమని ఎవరైనా చెప్పారా అనేది చర్చ అయితే జరుగుతుంది. వాస్తవంగా ఆయన ఢిల్లీ పర్యటన ముందుగానే ఖరారైంది. సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కావాలి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. ఆ వర్కింగ్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు హాజరవుతారు. సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. సో దాంట్లో హాజరు కావాలి. అందుకే ఆయన ముందు రోజు ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు. వాస్తవంగా కూడా గురువారం రోజు కలెక్టర్లతో సమావేశం ఉంది. ఆ కలెక్టర్ల సమావేశాన్ని కూడా రద్దు చేసుకున్నాడు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడానికి. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి ఆయన వెళ్ళలేకపోయారు. ఎందుకు? ఏఐసీసీ వద్దందా, అవసరం లేదన్నా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశానికి? లేదంటే రేవంత్ రెడ్డి ఇక్కడ బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి ఆయనే మానుకుంటానని చెప్పారా? ఇలాంటి చర్చ అయితే చాలా సీరియస్గా జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఢిల్లీ వెళ్ళడానికి ఆల్రెడీ అసెంబ్లీలో కూడా ఆయన ప్రసంగాన్ని ముగించి సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ పరిణామాలు మారినటువంటి క్రమంలో దాదాపు 3 గంటల పాటు అసెంబ్లీ వేదికగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా దాదాపు 2.5 గంట పైగా వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ఆ 2.5 గంట పైగా? ఆ తర్వాత ఢిల్లీ పర్యటన ఎందుకు రద్దయింది, అసలు ఏం జరిగింది, సీరియస్ ఇష్యూ ఏమన్నా దాగి ఉందా దీంట్లో అనే దాని మీద మాత్రం చాలా విచిత్రమైనటువంటి ఊహాగానాలు, విచిత్రమైన గాసిప్స్, రాజకీయపరమైన విశ్లేషణలు బయటకు వస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా చేసుకొని. సో వాస్తవంగా అసెంబ్లీ ప్రారంభమైంది, సీరియస్ డిస్కషన్ నడుస్తుంది. ఏఐసీసీ సంబంధించినటువంటి నేతలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అసలు బీఆర్ఎస్ పార్టీని ఏం చేయాలి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏం చేయాలి, వీటన్నిటి మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి రేవంత్ రెడ్డి వెళ్ళలేదు. కీలకమైనటువంటి సమావేశం, పైగా లోక్సభ ఎన్నికలు సమీప భవిష్యత్తులోనే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ప్లానింగ్ అంతా కూడా చేసుకోవాలి. సో అలాంటి సందర్భంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చాలా లైట్గా రేవంత్ రెడ్డిని తీసుకుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకు అని అంటే, ఆల్రెడీ ఇక్కడ బిజీ షెడ్యూల్ ఉంది అసెంబ్లీలో. ఎలక్ట్రిసిటీ మీద చర్చ జరుగుతుంది. అంతకుముందు నీటిపారుదల శాఖ మీద జరిగింది, అంతకంటే ముందు కాళేశ్వరం మీద జరిగింది. కాబట్టి ఎవ్రీ డే ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ సీరియస్ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో లేకపోతే ప్రతిపక్షం దాన్ని అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డిని చివరి నిమిషంలో వద్దన్నారు, రావాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. నిజంగా అదైతే కనుక ఓకే, నో ఇష్యూ. అండర్స్టాండింగ్ తోటి ఏఐసీసీకి అలాగే ముఖ్యమంత్రికి మధ్య అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, బ్రహ్మాండంగా రిలేషన్స్ ఉన్నాయి, హెల్తీ రిలేషన్స్. ఆ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వేణుగోపాల్ ఆయన్ని వద్దని చెప్పారు అని చెప్పి అనుకోవచ్చు. కానీ అసలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది ప్యూర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి సమావేశం అది. సో ఇండియా కూటమిలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఇండియా కూటమిలో అలాంటి అంశాలు కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చకు వస్తాయి. అలాగే దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికల్లో ఏ రాష్ట్రాల్లో ఎన్ని చోట్ల పోటీ చేయాలి ఏంటి అనే దాని మీద కూడా చర్చకు వస్తుంది. అలాంటి దానిలో రేవంత్ రెడ్డి లేకపోవడం అనేది ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భావించిందా అనేటువంటి ఇంకొక టాక్ కూడా సెకండ్ వర్షన్ వినిపిస్తుంది. సో ఎనీహౌ 2.5 గంట పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నారంటే ఖచ్చితంగా ఢిల్లీ పరిణామాల మీద మాట్లాడుకొని ఉంటారు 2.5 గంట పాటు అనేది ఒక వర్షన్. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి డైరెక్ట్గా యాక్సెస్ ఉండేది సోనియా గాంధీ తోటి బాగా యాక్సెస్ ఉన్నటువంటి లీడర్లలో, తెలంగాణలో ఉండేటువంటి లీడర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీ తోటి యాక్సెస్ ఉండేటువంటి లీడర్లు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి
సోనియా గాంధీ తోటి యాక్సెస్ ఉన్నటువంటి అనేది ఒకటి. రెండేంటంటే వాళ్ళిద్దరు 2.5 గంటల పాటు మాట్లాడుకున్నారంటే కాళేశ్వరం గురించి ఏం చేద్దాం, కాళేశ్వరం సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ వేద్దామా, లేదంటే సిబిఐ ఎంక్వైరీ వేద్దామా, లేదా ఈడీ ఎంక్వైరీ వేద్దామా, కాళేశ్వరంలో జరిగినటువంటి తప్పుల్ని మొత్తం బయటికి తీసి ఆ సంపదని తెలంగాణ ప్రజలకు పనిచేస్తామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ ఏదైనా హామీ ఇస్తే కనుక ఆ హామీ నెరవేరేంత వరకు కూడా ఆయన అంగీకరించరు. కాబట్టి దాని మీద ఏం చేస్తాము, ఒకవేళ ఢిల్లీ వెళ్తే కనుక రేవంత్ రెడ్డి దీని మీద ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళిద్దరి మధ్యలో చర్చ జరిగి ఉంటుంది అనేది ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. సో ఎనీహౌ ఈ మొత్తం చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో చివరి నిమిషంలో మాత్రం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళలేకపోయారు, ఢిల్లీకి వెళ్ళలేదు. మళ్ళీ ఎప్పుడు వెళ్తారనేది కూడా సందిగ్ధం. ఇంకా అంటే ఢిల్లీ వెళ్ళారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సందర్భంగా వెళ్ళలేదు, బట్ ఆయన మళ్ళీ వెళ్తారని చెప్పి అంటున్నారు. సో నిన్న వెళ్ళకపోవడం అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగినటువంటి రోజు వెళ్ళకపోవడం అనేది గతంలో సీఎంలు సాధారణంగా హాజరవుతారు, బట్ కొత్తగా ఎన్నికైనట్టు సీఎం హాజరు కాకపోవడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఓకే, అంటే 3 గంటల పాటు రేవంత్ రెడ్డి భయపడ్డానికి ఒక నేత కారణం అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు భయపడాల్సిన అవసరం ఏముంది సార్ ఇక్కడ? ఆ అంశం అదే సోషల్ మీడియాలో రకరకాల కాసిప్స్ వస్తుంటాయి. భయపడాల్సిన అవసరం ఏముంది? ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ డిసైడ్ చేసింది సిఎల్పి నేతగా. సో రాబోయేటువంటి రోజుల్లో లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతున్నారు రేవంత్ రెడ్డి. పైగా ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ కొంతమంది టచ్లో ఉన్నారు. వాళ్ళని ఏం చేయాలి అనే దాని మీద కూడా బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి చర్చించుకొని ఉంటారు. దానికి ఏఐసీసీ అనుమతి కావాలి. ఏఐసీసీ అనుమతి ఇచ్చినటువంటి వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకునేటువంటి అవకాశం ఉంది. కొంతమంది టచ్లో ఉన్న మాట వాస్తవం. సో కాబట్టి వాళ్ళు ఆ అంశం మీద కూడా చర్చించుకొని ఉండొచ్చు. లేదంటే వాళ్ళు ఏఐసీసీ ముందు మనకి తెలంగాణ ఇంపార్టెంట్, రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా మనకి ఎక్కువ ఎంపీ స్థానాలు వచ్చే విధంగా ప్లాన్ చేయండి, మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా చెప్పి ఉండొచ్చు. దాని మీద వాళ్ళిద్దరు చర్చించుకుని ఉండొచ్చు. అసలు అంటే ఢిల్లీ పర్యటనకు సమాయత్తం అవుతున్నటువంటి క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి చర్చలు జరిపి ఉంటారు. అనేకమైనటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీటి మీద ఎలాంటి ప్రజెంటేషన్ అక్కడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఇవ్వాలి అనే దాని మీద కూడా చర్చించుకొని ఉండొచ్చు. అయితే ఆల్ ఆఫ్ సడన్గా ఢిల్లీ పర్యటన రద్దయింది కాబట్టి ఇలాంటివన్నీ ఊహాగానాలు రావడం అనేది సహజం. అంటే మేడిగడ్డ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉందా సార్ ఒకవేళ కనుక ఢిల్లీ పర్యటనకు వెళ్ళి ఉంటే? సో అసెంబ్లీ సమావేశాలు అయిపోయి నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన తర్వాత వెంటనే ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ వెళ్ళి ఏఐసీసీకి ఇక్కడ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా వివరించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా వివరిస్తారు. వివరించిన తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అవకతవకల మీద కానీ, లేదా మేడిగడ్డకు సంబంధించి లేదా కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాల మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు అనేకమైనటువంటి భూ కుంభకోణాలు జరిగాయి. పైగా విద్యుత్తుకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో జరిగాయి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. సో ఆ ఒప్పందాలలో జరిగినటువంటి అవకతవకలు భారీగా ఉన్నాయి. దాదాపు 82,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవకతవకలు ఉన్నాయనేది ప్రాథమికంగా గుర్తించారు. వాటి మీద ఒకవేళ ఎంక్వైరీకి వేస్తే కనుక అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందా అనేది కూడా చర్చించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చాలా చాలా తెలివిగా ఏంటంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం మీద కానీ, లేదంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి అంశం మీద కానీ ఇవన్నీ కూడా సిట్టింగ్ చేస్తే విచారణ చేయించాలని ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. సో సిట్టింగ్ జడ్జి చేయించినందువల్ల ఏమీ కాదు విచారణ. సో కాబట్టి మధ్య మార్గంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినట్టు అవుతుంది, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉన్నట్టు అవుతుంది. సో ఇచ్చిన హామీ మేరకు మేము నిలబడ్డామని చెప్పుకునేదానికి కాంగ్రెస్ పార్టీ కూడా వెసలుబాటు ఉంటుంది. కాబట్టి కర్ర ఎరగకుండా పాము చదవకుండా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఇదే అంశాన్ని ఏఐసీసీ చెప్పే అవకాశం ఉంది. ఏఐసీసీ కూడా దానికి ఓకే అని చెప్పే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.